జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మీకు తెలియకుండా మీ భార్య మీ ఫోన్లో స్పై యాప్స్ వేస్తున్నారా? మీకు తెలియకుండా సీక్రెట్గా రహస్యంగా మీ పర్సనల్ చాట్స్ని చూస్తున్నారా? ఇది ప్రైవసీ ఉల్లంఘనే కాదు, ఐటీ యాక్ట్ కింద నేరం. భార్య అయినంత మాత్రాన భర్త అనుమతి లేకుండా ఆయన డిజిటల్ పరికరాలను సీక్రెట్గా చూడడం కానీ హ్యాక్ చేయడం కానీ చట్ట విరుద్ధం. కోర్టు అటువంటి సాక్ష్యాలను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ అడ్వకేట్ సోలమన్ రాజ్ గారు. ఓవర్ టు సార్. నమస్తే, నా పేరు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. ఒక భార్య భర్త ఫోన్ లో స్పైవేర్ కానీ లేదంటే స్పై అప్లికేషన్స్ కానీ లేదంటే పర్టికులర్ మాల్వేర్ అప్లికేషన్స్ కానీ డౌన్లోడ్ చేయవచ్చా? చేస్తే అది లీగలా ఇల్లీగల్ అవుతుందా? లేదంటే ఒక భర్త భార్య పైన స్పై చేయాలని చెప్పి ఇట్లాంటి స్పైవేర్స్ ఏమన్నా ఇన్స్టాల్ చేస్తే అది ఒక క్రిమినల్ ఆఫెన్సా కాదా? ఒక భార్య భర్తకి ఒకవేళ ఇల్లిసిట్ రిలేషన్షిప్ కానీ లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉంటే అది తెలుసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి, కాల్ రికార్డింగ్స్ కానీ లేదంటే స్నూపింగ్స్ కానీ చెయ్యవచ్చా? అట్లాంటిది చేసి ఈ భార్య గనక భర్త అగెయిన్స్ట్ ఇట్లాంటి కాల్ రికార్డింగ్స్ ని లేదంటే ఇట్లాంటి సేకరించిన డేటాని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎంతవరకు అది అడ్మిసిబుల్? కోర్టు వాటిని అంగీకరిస్తుందా? లేదంటే కోర్టు వారు ఇట్లాంటి కాల్ రికార్డింగ్స్ ని కానీ లేదంటే ఇట్లాంటి స్పైవేర్ లేదంటే స్పై అప్లికేషన్స్ ద్వారా సేకరించిన డేటా కానీ ఫొటోస్ అయి ఉండొచ్చు, లేదంటే పర్టికులర్ కాల్ రికార్డింగ్స్ అయి ఉండొచ్చు, లేదంటే చాట్స్ అయి ఉండొచ్చు, ఈమెయిల్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటిని కూడా ఈ విధంగా సేకరిస్తే కోర్టు వారు అంగీకరిస్తారు. లేదంటే ఒక భార్యకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని చెప్పి భార్య ఫోన్ రాత్రి భార్య పడుకున్న తర్వాత తీసుకొని ఇట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఎంతవరకు అడ్మిసిబుల్? కోర్టు వారు ఈ భర్త ప్రొడ్యూస్ చేసిన భర్తని కానీ భార్యను కానీ పనిష్ చేయడానికి కోర్టుకి అధికారం ఉందా? కోర్టు వారు ఇట్లాంటి ఎవిడెన్స్ అంతా కూడా కన్సిడర్ చేస్తుందా? ఒకవేళ కన్సిడర్ చేస్తే పరిణామాలు ఏంటి? కన్సిడర్ చేయకుండా రైట్ టు ప్రైవసీ నువ్వు ఇన్ఫ్రింజ్ చేసావు కాబట్టి ఒక భర్త భార్య ఫోన్ లో స్పైవేర్ ఇన్స్టాల్ చేసి అట్లాంటి డేటాను తీసుకొచ్చి కోర్టు ముందు పెడితే నువ్వు ఆవిడ రైట్ ని ఇన్ఫ్రింజ్ చేసావు కాబట్టి నీకు శిక్ష వేస్తామని చెప్పి కోర్టు చెప్పగలదా? సెక్షన్ 66 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏముంటుంది? ఒకవైపు మనం చూసుకున్నట్టయితే సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇట్లా చేయడం అబ్సల్యూట్లీ తప్పు. ఎందుకంటే సెక్షన్ 66 ఏముంటుంది? 62, 66 యూ హ్యావ్ ఇన్ఫ్రింజ్ ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ అ పర్టికులర్ పర్సన్ ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే సెక్షన్ 122 కూడా ఉంది. ఈ సెక్షన్ 122 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏముంటుంది మనం చూద్దాం. ఇదే విధంగా సుప్రీం కోర్టులో ఒక కేసు అయితే ఒక అప్లికేషన్ అయితే ఫైల్ అయ్యింది. జస్టిస్ బివి నాగరత్నం గారు తర్వాత జస్టిస్ మిశ్రా గారు వీరి ముందుకి ఈ కేసు రావడం జరిగింది అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ కేసు వీరి ముందుకు వచ్చిన తర్వాత ఈ స్పౌస్ ఏం చేశారంటే ఇట్లాంటి డేటాను అంతా కూడా తీసుకొచ్చి ఆ కోర్టు వారి ముందు పెట్టారు. కోర్టు ఏం చేయాలి? వీటిని అడ్మిట్ చేయాలా? అడ్మిట్ చేసి దాని ప్రకారం అంటే ఈ ఎవిడెన్స్ అంతా కూడా కన్సిడర్ చేయాలా? కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయాలా లేదంటే ఒక ఆర్డర్ ప్రొనౌన్స్ చేయాలా అన్న ఒక పెద్ద ప్రశ్న. ఇందాక మనం అనుకున్నాం సెక్షన్ 66 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఈ సెక్షన్ 66 ఏమంటుంది? ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ యువర్ రైట్ టు ప్రైవసీ. If your right to privacy has been invaded, is it not a criminal offense? Can that particular spouse not be punished? అన్న ఒక క్వశ్చన్ ఇది సుప్రీం కోర్ట్ ముందుకు ఈ SCC 1421 dated 14/7/2025 ఈ విభవ్ గర్గ్ వర్సెస్ నేహా అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. వీటిలో ఈ ఇద్దరు జస్టిస్లు ఆన్ రికార్డ్ పెట్టిన ఎవిడెన్స్ అంతా కూడా కన్సిడర్ చేస్తూ ఏమన్నారంటే, ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ సెక్షన్ 66 బట్ వీఆర్ కన్సిడరింగ్
Section 122 of the IT Act, Section 122 of the Information Technology Act does not address the right to privacy, whereas Section 66 of the Information Technology Act addresses right to privacy. But in matrimonial disputes, in family court disputes, Section 66 cannot be applied and it is not admissible under Section 66. Section 122 is admissible అని చెప్పన్నారు. తర్వాత ఏమన్నారంటే Section 122 of the Information Technology Act is designed to preserve sanctity of marital communication or the sanctity of a marital and nuptial tie అని చెప్పి ఇద్దరు జస్టిస్లు కూడా వీటిలో జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయటం అయితే జరిగింది. బేస్డ్ ఆన్ దట్ ఆ పెటిషన్ ఎలా చేశారు. అందుకనే ఎవరైనా భార్యలకి భర్తలకి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నా, ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ సంబంధాలు ఉన్నాయని తెలిసిన వాటిని కనుక్కోవాలంటే మీరు మీ భర్త ఫోన్లో కానీ లేదంటే ఒక ఆ భార్య ఫోన్లో కానీ మీరు సేకరించిన ఎవిడెన్స్ మాత్రం కోర్టులో అడ్మిసిబుల్. ఎనీ ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ ది ఒరిజినల్ jurisdiction based on this particular SCC 1421 14/7/2025 between Vaibhav Garg and Neha, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ పర్టికులర్ సైటేషన్ అయితే కోర్ట్ చేయొచ్చింది. చేసిన తర్వాత ఫ్యామిలీ కోర్టు వారు ఇట్లాంటి సేకరించిన డేటాని ఎవిడెన్స్ కింద తీసుకొని బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆ కేసును అయితే యాక్చువల్లీ అడ్జుడికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సుప్రీం కోర్టు వారు ఏమన్నారంటే, installing software to track, monitor or access a particular spouse's phone without the owner's consent violates Section 66 of Information Technology Act. కానీ ఇక్కడ but the same Section 66 is not applicable to the matrimonial disputes. It is not applicable to the family court disputes. Right to privacy Section 122 ని అప్హోల్డ్ చేస్తే ఏమన్నారంటే, right to privacy must yield to the right to fair trial. The right to privacy must yield to the right to privacy, to the right and fair trial when proving adultery or when proving cruelty. ఇప్పుడు అండర్ సెక్షన్ 498 ఉంది. 498లో ఏంటండి, మెంటల్ హారెస్మెంట్ అంటాం, ఫిజికల్ హారెస్మెంట్ అంటాం. The husband and the husband's parents, the wife has a right to file a case under Section 498A, which is mental harassment, which is physical harassment, which can be even economical harassment, which can be emotional harassment. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి డిస్ప్యూట్స్ లో కూడా this kind of evidence can be acceptable అని చెప్పి సుప్రీం కోర్టు అయితే చెప్పడం జరుగుతుందండి. అందుకే ఏమన్నది, రైట్ టు ప్రైవసీ సెక్షన్ 66 అని చెప్తున్నాము. ఈ రైట్ టు ప్రైవసీ మస్ట్ ఈల్డ్ టు ద రైట్ టు అ ఫెయిర్ ట్రయల్. అ ఫెయిర్ అండ్ అ జస్ట్ ట్రయల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫెయిర్ అండ్ జస్ట్ ట్రయల్ ఇంపార్టెంట్ అన్న తర్వాత మీరు వితౌట్ ఎవిడెన్స్ వెళ్ళి నా భర్త నన్ను కొట్టాడు, లేదంటే నా భార్యకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, నా భార్య వేరే వాడితో తిరుగుతుంది అని మీరు ఓరల్ గా చెప్పినా, లేదంటే పెటిషన్ లో మీరు అఫిడవిట్ లో స్వేర్ చేసి ఒక స్వాన్ అఫిడవిట్ మీరు సబ్మిట్ చేసినప్పటికీ it cannot be considered unless and until it is supported by an appropriate evidence. If iota of evidence is not produced before the courts against the said spouses in matrimonial disputes or in the cases where cruelty is meted out to one of the spouses, in cases where adultery is there, in such cases this kind of evidences are permissible అని చెప్పి సుప్రీం కోర్టు వారు ఈ పర్టికులర్ కేసులో అయితే జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడం జరిగిందండి. అందుకనే ఎవరికైనా భర్తల ద్వారా భార్యలకి క్రూయాలిటీ మీట్ అవుతే మీరు వాటిని డెఫినెట్ గా రికార్డ్ చేయండి, మీరు వాటిని కోర్టు ముందుకు తీసుకురండి. దీన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటారు. సో ద కోర్ట్ విల్ డెఫినెట్లీ కన్సిడర్ యువర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. థ్యాంక్ యూ.